Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ కొరిడే. ఇప్పుడు వారితో మాట్లాడి వారాహి అమ్మవారి గురించిన సమాచారం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. వారాహి అమ్మవారి నవరాత్రులు అతి త్వరలో మనకి ప్రారంభం అవబోతున్నాయి అంటున్నారు. కానీ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఈ మధ్య కాలంలో, ఏ పండగ వచ్చినా ఏ విశేషమైన రోజు వచ్చినా ఈ రోజా ఆ రోజా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయండి నవరాత్రులు? 26 జూన్ నుంచి 4 జూలై వరకు నవరాత్రులు. 26 జూన్ నుంచి 4 ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 రోజులు ఓకే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు అని అంటారు. మరి సప్తమాతృకల్లో ఒకరు అంటారు, అష్టమాతృకల్లో ఒకరు అంటారు. ఎలా చూసుకున్నా 7 లేదంటే 8. మరి 9 రోజులు నవరాత్రులు అంటే బేసిక్ గా ఎవరైనా ఆలోచించేది ఏంటంటే 9 రోజులు నవరాత్రులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తారు అని చెప్పి. అసలు ఈ సప్తమాతృకల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఏంటి, నవరాత్రుల విశిష్టత గురించి తెలియజేయండి. మనకు 9 రోజులు నవరాత్రులు విశేషంగా ఉపాసన చేసుకోవడానికి అదొక లెక్క. ఇప్పుడు మాతృకలు ఉన్నారు, మాతృకలు వచ్చి అమ్మవారి శక్తి స్వరూపాలు. మనకి ఇప్పుడు మనం ప్రొద్దున లేస్తే చండీ హోమం అంటూ ఉంటాం కదా, ఈ చండీ హోమాలలో వీటి గురించి వస్తాయి. మీకు ఒక అధ్యాయంలో మీకు అమ్మవారి ఈ ఏవైతే శక్తులు ఉన్నాయో 7, 8 శక్తులు, సప్తమాతృకలు లేదా అష్టమాతృకలు. 8వ వచ్చి నారసింహి అంటే ప్రత్యంగిర. మీకు మిగతావన్నీ కూడా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఇప్పుడు అందుకే మీకు యథాదేవస్య యద్రూపం యథాభూషణ వాహనం అని చెప్పి మీకు చండీలో వస్తుంది. ఏ దేవత రూపం అయితే ఉన్నదో అదే దేవత యొక్క రూపాన్ని తీసుకొని శక్తి రూపంగా అదే వాహనాన్ని ఎక్కి అదే ఆయుధాలు ధరించి ఈ స్త్రీ శక్తులు ఆవిర్భవించాయని వస్తుంది మనకు దాంట్లో. అట్లనే మనకు బ్రహ్మ నుంచి బ్రాహ్మి, మహేశ్వరుడి నుంచి మహేశ్వరి, కుమారస్వామి నుంచి కౌమారి, విష్ణువు నుంచి వైష్ణవి, తర్వాత యజ్ఞవారాహమస్య అని మనకు యజ్ఞవరాహ స్వామి యొక్క రూపం నుంచి వారాహి అనేది వచ్చిందని దానిలో మీకు చంద్రులో చెప్తుంటారు. అట్లనే నారసింహి నృసింహస్య బిభ్రతి సదృశం వపుహు అని నరసింహస్వామి వారికి సమానమైన సేమ్ శరీరాన్ని కలిగి ఏ శక్తిగా వచ్చిందట, నారసింహి అనే ఆ శక్తిగా వచ్చిందట. ఆ నారసింహినే ప్రత్యంగిర అంటాం మనం. సో బేసిక్గా ఇవన్నీ అష్టమాతృకలు, సప్తమాతృకలు. దాని ప్రకారం మనకు పూజా పద్ధతి ఉన్నది. నవరాత్రుల్లో మనము మామూలుగా ఈ ప్రత్యేకంగా ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులుగా, ఆషాఢ నవరాత్రులుగా వారాహి అమ్మవారికి అంకితం. సో కాబట్టి ఈవిడకి మనకి ఇప్పుడు మీరు అన్నట్టు రూపాలను చూసుకుంటే మానవులకు ఉపాసనా యోగ్యము అంటే జపం చేసుకునే యోగ్యంగా ఉన్న మంత్రాలు మనకు తెలుగునాట సంబంధించి ఆమ్నాయ మంత్రం అనే గ్రంథంలో మనకు అది మంత్రాలకు చాలామంది ఉపాసకులు మాకు అందరికీ అది దాన్ని ప్రామాణికంగా వాడుతుంటాం. అంటే మనం ఏదైనా జపం చేసుకోవడానికి ఆ జపానికి ఆ ఋషి హృదయాది న్యాసాలను ఉంటాయి అన్నట్టు. అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే ఆ మంత్రాలు మనకు ఉపాసనా యోగ్యం, లేదా వాళ్ళ గురు సాంప్రదాయం దాని ప్రకారంగా మనకు ఉపాసన పద్ధతి వస్తూ ఉంటుంది. దాంట్లో మనకు ఈ వారాహి రూపాలు బృహద్వారాహి అని, లఘువారాహి, ఉన్మత్త వారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి, మహిష వారాహి అని మనకు 8 రకాల వారాహి మంత్రాలు ఉన్నాయి మనకు. సో వాటిని మనము ఈ 8 మీరు అన్నట్టు 9 రోజులు, కానీ 8 రోజులు మనం ప్రతి రోజు కూడా బృహద్వారాహి రూపం అంటే సాత్విక రూపం. బృహద్వారాహి రూపంలో మీకు శంఖచక్రాలు ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ యజ్ఞవారాహ మొదలం రూపం యా విభ్రతోహరే అని చెప్పి చండీలో చెప్తున్నట్టుగా యజ్ఞవరాహ స్వామి విష్ణు రూపమే. ఆ యజ్ఞవరాహ స్వామికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఈ అమ్మవారు వారాహిగా వచ్చింది కాబట్టి ఆవిడను అత్యంత సాత్విక దేవతగా పూజించి ఈ 9 రోజులు కూడా మనకు అంటే రూపాలు చూపించడం కష్టం, అంత వరాహముఖమే. వాళ్ళకి ఆయుధాలు అవి మారుతూ ఉంటాయి ఒక్కొక్క దేవత ప్రత్యేకతను బట్టి. మనకి ఇప్పుడు మనకు అష్టభుజాలతో ఉంది బృహద్వారాహి, 8 భుజాలు ఉంటాయి. కొన్ని వారాహి అమ్మవార్లకు 4 భుజాలే ఉంటాయి, చేతిలో నాగలి, ఒక దండం ఉంటాయి. సో కాబట్టి ఈ 9 రోజులు మనము బృహద్వారాహిని ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఇప్పుడు 8 రకాల వారాహి అమ్మవార్లకి 8 అష్టోత్తరాలు ఉన్నాయి, వాటిని చదువుకుంటూ కూడా ప్రతిరోజు మనం పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రత్యేకించి అంటే ఈ అమ్మవారి రూపాలు కానివ్వండి, అమ్మవారి ఆరాధన గురించి ఎక్కడ ఉంది అంటే ఈ మధ్య కాలంలో మీరు కూడా వినే ఉంటారు, అసలు అమ్మవారు ఏదో కొత్తగా ఒక మనిషిగాక ఫేమ్ వచ్చి బయటకు వచ్చినట్టు అమ్మవారి గురించి కూడా అలా సడన్ గా తెలియటము, పూజలు విధానాల గురించి చెప్పటం వల్ల అసలు ఎక్కడ లేదేమో, శాస్త్రాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన దేవత గురించి అలా మాట్లాడుతున్నారేమో అనే ఆలోచన వస్తుంది. ఎక్కడ ఉంది అమ్మవారి గురించి కానీ? మనకు చాలా క్లియర్ గా అసలు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అనేటువంటి ఘట్టంలో మనకు లలిత అమ్మవారికి మంత్రినాథ, దండనాథ, వారాహి అమ్మవారిని దండనాథ అంటారు. ఇప్పుడు సంగీత పరంగా చూసుకుంటే ముత్తుస్వామి దీక్షితుల వారు దండనాథయ రక్షితోహమని కీర్తన కూడా రాసింది ఆయన. సో మనకు మంత్రశాస్త్రంలో ఈ అమ్మవారికి చాలా పెద్ద పీఠ. కాకుండా ఏంటంటే ఆ మంత్రశాస్త్రానికి సంబంధించి ఆ మనిషికి జ్ఞానం ఉంటే కానీ మాట్లాడతాడు, లేకుంటే మాట్లాడాడు.
ఉపాసనా పరంగా శ్రీ విద్య ఉపాసన కలిగి ఉండి ఆ. ఇప్పుడు లలితా అమ్మవారికి ఎట్లా అయితే శ్రీచక్రార్చన విధానం ఉన్నదో ఈ వారాహి అమ్మవారికి కూడా వార్తాళి సపర్యా పద్ధతి దండినీ క్రమం అనే అర్చనా విధానం ఉంది. లలితా అమ్మవారికి ఎంత విశేషంగా శ్రీచక్రార్చన ఉందో అంతకంటే ఎక్కువ దేవీ దేవతల సమూహంతో ఈ పరివారం ఇంకా నిండిపోయింది. లలిత వారాహి అమ్మవారు కూడా వారాహి మేరు ఉంటుంది. ఇదేమి మామూలు దేవత కాదు, శ్రీచక్రం ప్రత్యేకంగా. అందుకే ఈ దేవతలకు అన్నిటికీ కూడా మానవులకు ఉపయోగమైనవే, అన్నీ కూడా మానవుల యొక్క కళ్యాణం కోసమే. ఏ దేవతను ఏ మనిషి పూజించినా ఆ దేవత వాడికి ఆశీర్వదించి వాడి యొక్క ఉన్నతిని కలుగజేస్తుంది. వాడికి మనం ఎక్కడ వినము ఈ ఫలానా వ్యక్తి ఈ ఫలానా దేవతను బాగా పూజించాడండి అందుకోసం ఆ దేవత కోపానికి వచ్చిందండి అని వింటాం. ఎక్కడ ఏ మానవుడు ఏ దేవి దేవతను పూజించి నష్టపోయింది లేదు. కాకుంటే ఒక వ్యక్తి గైడెన్స్తో ముందుకెళ్ళాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఇదేమో కొత్తగా వచ్చిన ఫ్యాబ్రికేటెడ్ గాడెస్ కాదు, ఎవరో క్రియేట్ చేస్తే తయారు చేసిన బొమ్మనో బాబానో గురువో కాదు. మనకు ఇప్పుడు దేవీ మహాత్మ్యంలో వారాహి గురించి ఉంది. దాంట్లో ఎంత మంచి శ్లోకం ఉంది తెలుసా? గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తే అనే శ్లోకం ఉంది. అది అందరూ పొద్దునే చదువుకోవచ్చు. దానివల్ల అన్ని రకాల భూమి సమస్యలు పోతాయి. కానీ అంటే మనం మామూలుగా అమ్మవారి విషయానికి వస్తే ఆలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఇదొకటి దృష్టిలో పెట్టుకుని ఏమంటున్నారంటే అమ్మవారు ఉగ్ర రూపము. కాశీలో మనకి అమ్మవారి గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అక్కడ అమ్మవారిని డైరెక్ట్ వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు, సమయం కూడా కొంత పరిమితి మాత్రమే ఉంటుంది. మరి మిగతా అమ్మవార్లకు ఇలా ఉండదు అంటే నిజంగా ఈ అమ్మవారి ఆరాధన ఇదంతా అందరూ చేయకూడదేమో, ఉపాసన తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయాలేమో, ఈ ధోరణి ఎక్కువైపోతుంది. వీటికి తగ్గట్టుగా ఇలా చూసేవి కూడా కొన్ని దానికి ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు కాశీ ఒక్క విషయాన్ని తీసుకోవడం సరే. కాశీ అంటే అమ్మవారి క్షేత్రపాలిక అండి. కాశీ క్షేత్రాన్ని అమ్మవారు రక్షిస్తుంది. కాలభైరవుడు వారాహి వీళ్ళందరూ కూడా ఆ కాశీ నగరానికి వాళ్ళు ఆ మొత్తం దానికి వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఒక కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రంలో మాత్రమే మనకు వారాహికి సంబంధించి అట్లాంటి ఒక నియమం ఉంది. మీరు వేరే చోట్ల చాలా ఆలయాలు, తంజావూరుకి వెళ్తే అక్కడ బృహద్వారాహి ఉన్నది, విశేషమైన వారాహి. అక్కడ మామూలుగా ఎప్పుడు పొద్దున సాయంకాలం ఓపెన్ ఉంటుంది. మేము ఎన్నోసార్లు అక్కడ తంజావూరులో కచేరీలు వాయించాము. ఆషాఢ నవరాత్రుల్లో 2016లో కచేరీ వాయించాము మేము. వాళ్ళు అడిగితే అసలు వాళ్ళు లేదు ఎక్కడ కూడా వారాహి అనేటువంటి ఆలయానికి ఇట్లా ఈ రూల్స్ అన్ని చోట్ల కామన్గా ఉండదు. ఏ ప్రదేశానికి ఏ స్థలానికి ఏ క్షేత్రానికి ఉండే మహాత్మ్యం దానికి ఉంటుంది. కాబట్టి అక్కడ కాశీలో ఒక్కచోట అట్లాంటి నియమం పెట్టారు. ఎందుకంటే అమ్మవారు రాత్రి కాపలా కాసి వచ్చి కాశీ క్షేత్రాన్ని ఆవిడ వచ్చి విశ్రాంతి తీసుకుంటుందని ఒక నమ్మకం చేత అక్కడ అలాంటి అమ్మవారి ప్లస్ అత్యుగ్ర శక్తి అని అక్కడ పేరు అమ్మవారి. సో కాబట్టి అందరూ సాధారణ మనుషులు ఇప్పుడు ఎవరైతే ఎక్కువ జపతపాది అనుష్ఠాన శక్తులు లేని వారు ఏవైతే ఉంటారో వాళ్ళు కొంచెం అత్యంత ఎక్కువ శక్తిని భరించడం కొంచెం కష్టమనే ఉద్దేశంతో వాళ్ళకి అలా చెప్పడం తప్పితే కానీ దానికి ఏదో మనకు అమ్మవారు అట్లా ఉగ్రంగా ఉంది పూజించొద్దు అనే విషయం ఎక్కడా లేదు. పైగా ఇప్పుడు వేరే చోట్ల వారాహి ఆలయాలు కడుతున్నారు. ఇప్పుడు కుర్తాలం గురుగారు మహామంత్ర స్వరూపం, ఆయన గురుగారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. వారి ద్వారా అసలు మానవులకి ఏంటంటే అసలు ఏదో అపోహలు ఉన్న అనేక రకాల మంత్రాలు ప్రతి మనిషి కూడా మీరు గురుగారు ఒకటే అంటారు, జపం చేసుకోండి, దేవతా అనుగ్రహం పొందండి. షార్ట్ కట్స్ లేవు దీనికి. ప్లస్ అర్చన ఆరాధన అందరూ చేసుకోవచ్చు అంటే అవును, పురోహితులు చెప్తే చేసుకోవాలి. ఎవరు వచ్చి వాళ్ళు పెట్టి చెప్తే అంటే అనుభవం లేని వాళ్ళు చెప్పడం వల్ల నష్టం జరుగుతుంది. అవును, ఇప్పుడు వారాహికి మీరు అన్నట్టు వారాహికి చాలా మంచి అర్చన విధానం ఉంది. నిత్యము చేసుకున్నట్టే షోడశ ఉపచార పూజలు, అష్టోత్తరము, ధూపదీప నైవేద్యాలు చాలు. ఇంకా దీనికి కన్ఫ్యూజ్ చేసేసుకొని అన్ని ఎక్కడెక్కడి మన తలలో పెట్టేసుకొని ఇది చేయాలి అది చేయాలి కాదు. భక్తిగా ఆమె నామాన్ని స్మరణ చేస్తూ ఆమె అష్టోత్తరం కానీ సింపుల్ పూజా పద్ధతి, షోడశ ఉపచార పూజలు 16 పూజలు 16 ఉపచారాలతో పూజలు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఎక్కడ వారాహి అమ్మవారు ఉన్నా అక్కడికి వెళ్ళి అమ్మవారిని అసలు నిస్సందేహంగా దర్శనం చేసుకొని ఆవిడ ఆశీర్వాదాన్ని పొందొచ్చు. దీనిలో ఏమి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే బ్రహ్మాండ పురాణంలో అసలు ఆమె శక్తిని దేవతలు వర్ణిస్తూ దేవతలే ఆమె 12 నామాలను వాళ్ళు స్తోత్రం చేశారు. మీకు బ్రహ్మాండ పురాణం చదివితే లలితోపాఖ్యానంలో రాజశ్యామల ఒకవైపు ఆమె రథం మీద ముందుకు వెళ్తుంటుంది. తర్వాత దండనాథ వారాహి ఆమె రథం మీద వాళ్ళిద్దరు విన్యాసం చేస్తూ ఉంటే ఆ 2 విన్యాసాల యొక్క కలయిక ఎంతో సుమనోహరంగా ఉండి ఆ ఇద్దరి దేవతా రథాల విన్యాసాన్ని చూసి శ్యామలామ్మవారినేమో 16 నామాలతో అర్చన చేశారు. ఎవరు స్తుతించారు దేవతలందరూ కూడా, అంటే వీళ్ళ పరాక్రమాన్ని చూసి. మరి వారాహి అమ్మవారేమో ఆమె తన యొక్క సైన్యంతో అనేక రకాల శక్తులతో అనేక రకాల వాహనాలతో కూడిన దేవతలతో ఆమె ఆ యుద్ధరంగంలో తన యొక్క రథాన్ని విన్యాసంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ పరాక్రమాన్ని చూసి దేవతలు 12 నామాలతో స్తుతించారు.
మనం వాటి గురించి కూడా నేను చివరిలో మీకు చెప్తాను ఆ నామాలు ఏమిటని. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పారంటే అందరికి తెలిసింది వారాహి అంటే వారాహి అమ్మవారు ఒక్కతే, కానీ ఆమె స్వరూపాలు ఉన్నాయని చెప్పారు ఇందాకే. అవును మరి అంటే ఒక్కొక్క కామ్యం కోసం ఒక్కొక్క దేవతను ఆరాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటాము. అవును ఇప్పుడు ప్రత్యేకించి వారాహి అంటే ఉగ్ర రూపమేమో, లేదు అంటే ఈ కామ్యానికి ఈ రూపాన్ని ఆరాధించాలేమో, అలా ప్రత్యేకంగా పూజకి మనం ఆరాధించగలిగే అవకాశం ఉన్న రూపం ఏది అమ్మవారిది? వారాహి అమ్మవారు ఏ రూపైనా మనం ఆరాధించవచ్చు. ఎందుకంటే దేవతల ఉగ్ర రూపం అనే దానికి అర్థం ఎప్పుడైనా జనాలకి ఏంటంటే భయపెట్టేది అనేటువంటి ఒక అపోహను తీసుకొచ్చి పెట్టారు. ఉగ్రం అనే దానికి ఒక అర్థాన్ని మనం ఆపాదించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహస్వామి అంటే ఉగ్రం అని అందరికీ భయపడతారు కదా. అంటే వాళ్ళకి ఏంటంటే సింహం అంటే ఉగ్రము, భయంకరమైన జంతువు అనేటువంటి ఆ జంతు లక్షణాన్ని దేవతేందు ఆపాదించుకొని ఎక్కడేమైనా చేస్తారని భయపడతారు. కానీ మీరు మరి నరసింహస్వామి వారి ధ్యాన శ్లోకం చూస్తే ఎంత బాగుంటుంది తెలుసా? సత్యజ్ఞాన సుఖస్వరూపమవలం క్షీరాబ్ధి మధ్యస్థితం అని ఉంటుంది. ఆయన ఎలా ఉన్నాడట? సుఖస్వరూపం, అమలం అంటే ఎంతో సుఖంగా నిర్మలంగా ఆనందంగా ఉన్నాడు. కానీ ఉగ్రం ఎప్పుడు వస్తుంది మనుషుల కంటే, అమ్మవారి కంటే? తన యొక్క భక్తులు ఎప్పుడైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాలను చూస్తే ఆవిడ తట్టుకోలేదు, ఓర్చుకోలేదు. కాబట్టి ఉగ్రం అంటే తొందరగా రెస్పాండ్ అయ్యే లక్షణం కలిగి ఉండడం ఉగ్రం అండి. అంతేగాని దేవతలు మీరు వెళ్ళి ఏదైనా గుడికి దండం పెట్టుకుంటే ఆవిడ కోపంగా వెళ్ళి ఉందండి నేను దండం పెట్టుకోవద్దు ఇప్పుడు అని చెప్పి ఆవిడ శపిస్తాను భయపడతారా? అయ్యో, ఈ మధ్య కొంతమంది చెప్పడం కూడా విన్నామండి సోషల్ మీడియాలో, వారాహి అమ్మవారు ఉగ్రరూపం కాబట్టి ఆమెను ఎవరైనా ఆరాధించిండ్రు అంటే వాళ్ళు కూడా ఉగ్రమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి వాళ్ళలో కూడా అని చెప్పి చెప్పడం మొదలు పెట్టారు. అది అంత బేస్లెస్ అండి. ఎంతో ఇప్పుడు అట్లంటే మీకు మహాసిద్ధులు కుర్తాలం గురుగారు పరమ కాళీ ఆయన అపరకాళీ స్వరూపులు. మరి కాళీ అంటే ఎంత ఉగ్రం తెలుసు అందరికి. మరి అసలు వారి వాత్సల్యము వారి ప్రేమ అంటే ఎందుకు వారి పేరు చెప్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మహనీయుని తెలుసుకోవడం ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలామందికి చిన్న కారపొడి ఇంత వేస్తేనే కారం తట్టుకోలేరు. కొంతమంది చాలా కారం తిని కూడా వారు చాలా తట్టుకునే శక్తి ఉంటుంది. అంటే సింప్లిఫైగా చెప్తున్నా మీకు, సాధారణ మనుషులకు అర్థం కావడానికి. అట్లా ఎక్కడ కూడా ఇప్పుడు మరి శ్రీవిద్య ఉపాసనలో మాకు బగలాముఖి, తర్వాత ఈ వారాహి, కాలభైరవుడు, మిగతా చాలా దేవతల మంత్రాలు మాకు నిత్యానుష్ఠానంలో ఉంటాయి. అది చేస్తే మేము కూడా ఉగ్రంగా అయిపోవడం అట్లాంటిది ఉండదు. మనకేంటంటే దేవతా అనుగ్రహం కలిగి మనిషి జపం చేయగా 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 ఇంకా బ్యాలెన్స్ అయిపోతాడు. అంటే ఒక సమాధి స్థితికి వచ్చేస్తాడు. అంటే క్వైట్గా కామ్గా అయిపోయి అన్నిటినీ ఒక కళ్ళు మూసుకొని కూర్చొని ఒక విశదీకరించి అనలైజ్ చేసే సిచ్యువేషన్కి వస్తాడు. అదంతా అంటే సాత్విక ఆహారం తింటూ ఏ దేవతనైనా సాత్వికంగా ఉపాసన చేసుకోవచ్చు. మనం ఏమీ ఫిజికల్గా అర్పణ చేయలేము, మనం ఏమీ అసలు పండ్లు పూలు ఏమీ తేలేము, మరి ఏమి లేని పరిస్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళు అమ్మవారికి ఏమి ఇష్టం అంటే స్తోత్ర ప్రియ స్తుతిమతి అని లలితా సహస్రనామాలు అమ్మవారి గురించి చెప్తారు. ఆమెకు స్తోత్రం ప్రేమగా పిలిస్తే అమ్మ పలుకుతుంది అనేటువంటి విషయం మనం చాలా భక్తుల విషయాలలో చాలామంది ఎవరైతే అమ్మవారిని ప్రేమగా పిలిస్తే వాడు ధనవంతుడా పేదవాడా భక్తి ఉందా లేదా కాదు, ప్రేమగా అమ్మ అని పిలిచారు, నామాన్ని స్మరించారు, అనుగ్రహం ఇస్తుంది. వేరే ఎట్లాంటి వాడికి తావు లేదు. కలికాలంలో ఏ దేవత అయినా సరే సమానమైన శక్తిని కలిగి మనుష్యుల యొక్క అన్ని కోరికలు తీర్చే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ తక్కువ అనుకోవడం ఏంటంటే మనకు దసరా వస్తే మనం దుర్గామ్మవారినే ఆవిడే పరదేవత, ఆవిడే మహాశక్తి అని మనం పూజ చేస్తాం. ఎందుకంటే ఆవిడ మీద శ్రద్ధ కుదరడానికి. వారాహి వచ్చింది. వారాహి అంటే మనకు ఆషాఢ నవరాత్రులు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో అనంతకాలం నుంచి ఉపాసకులు రహస్యంగా వాళ్ళ యొక్క ఉపాసన శక్తిని, ఉపాసనా పద్ధతిని వారు ఇంకా బాగా మెరుగుపరచుకోవడానికి, దేవి అనుగ్రహాన్ని పొందడానికి చేసే ఒక సాధన ఈ వారాహి నవరాత్రులు. ఇప్పుడు ఏంటంటే అమ్మవారు మరి దేవతలు వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు ఎప్పుడు ప్రకటన కావాలంటే అప్పుడే ప్రకటన అవుతారు. అంతే. మనకి తెలుగు నాట తక్కువ పరిచయం వారాహి. తమిళనాడు వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, అక్కడ ఎక్కువగా పూజిస్తారు, బ్రహ్మాండంగా ఉంది వారాహి. వారాహి పద్ధతి, వారాహి అర్చన, వారాహి ఉపాసకులు. కేరళ వెళ్తే ఎంతో మంది వారాహి ఉపాసన చేసి తంత్ర తాంత్రికులు ఉన్నారు. అట్లా మనకు ఈ దేవతను ఏ రూపంలో ఉన్న దేవతనైనా సరే సంతోషంగా పూజ చేసుకోవచ్చు. ఓకే. మామూలుగా మనకు అంటే ఏ దేవి దేవతలకైనా కూడా ఒక జంతువు గాని పక్షి గాని వాహనంగా ఉంటుంది. అవును. అలా వారాహి అమ్మవారి వాహనం ఉందా ఏంటి? ఉంది. ఇప్పుడు మనకు బ్రహ్మాండ పురాణంలో మీకు లలితోపాఖ్యానంలో చెప్పా కదా, మనకు ఆ వారాహి అమ్మవారట ఒక జంతువుని ఎక్కి ఆవిడ వస్తున్నప్పుడు ఆ జంతువు ఏంటంటే సింహము. దాని పేరు వజ్రఘోషం. ఇప్పుడు అందరూ కింద మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ పెడుతుంటారు వజ్రఘోషం అని. అది ఏంటని చూస్తే అమ్మవారి యొక్క వాహనం పేరు వజ్రఘోషం. ఈ ప్రత్యేకమైన దేవత సింహవారాహి, సింహం మీద కూర్చున్న వారాహి. అపరాజిత. వజ్రఘోషం అంటే మీకు ఇంకా భూమి ఆకాశం దద్దరిల్లిపోయేంత శబ్దం, గర్జించేటువంటి శక్తి గలది అని అర్థం. వజ్రఘోషం అంటే పిడుగుపాటు శబ్దం అని అర్థం చేసుకోండి. ఇంకా వజ్రఘోషం అంటే పిడుగును వజ్రం అని కూడా అంటారు. సో మనకు అది పిడుగు పడితే ఎంత సౌండ్ వస్తుంది. అట్లా
సింహ గర్జనతో భూమి ఆకాశం దద్దరిల్లిపోతాయట. ఆహా. అట్లాంటి సింహాన్ని ఎక్కి అమ్మవారు కవాత చేస్తుంది. దాని పేరే వజ్రఘోషం సింహవారాహికి. ఓకే ఓకే. మిగతా మీకు మంత్ర భాగాలలో మహిషవారాహి అని ఉంది, కుక్కుట వారాహి అని ఉన్నది. సో ఇట్లా కొన్ని రూపాలకి ప్రత్యేకమైన మహిషవారాహి దున్నపోతు మీద ఎక్కి వచ్చే అమ్మవారుగా ఆవిడ ప్రసిద్ధి ఉన్నది. సింహం వచ్చి సింహవారాహి, బృహద్వారాహికి సింహం అనేటువంటిది ఆవిడ వాహనం. ఓకే. మీరు ఇందాక అన్నారు నేను ఆఖరిలో చెప్తాను అని చెప్పి, మంత్రం గాని నామం గాని ప్రత్యేకించి ఏ ఆరాధన చేసినా అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఈ అమ్మవారికి ప్రత్యేకించి ఏ మంత్రంతో ఆరాధించవచ్చు అంటారు? అమ్మవారికి బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో దేవీ దేవతలు ఈమె పరాక్రమాన్ని చూసి 12 నామాలు అంటే 12 నామాలు ఇచ్చారు. ఆ 12 నామాలు చెప్తారు చూడండి. ఎవరు ఇప్పుడు ప్రతిరోజు చాలాసేపు అష్టోత్తరం చేసుకోలేని వాళ్ళు, కొంచెం నోరు తిరక్క కరెక్ట్గా మామూలుగా సరిగ్గా ఉచ్చారణ చేయలేకపోయే శక్తి ఇబ్బంది ఉన్న వాళ్ళు వీటిని ఏ ఒక్క నామానైనా సరే 108 టైమ్స్ 108 సార్లు జపం చేసుకుంటే బ్రహ్మాండం చాలు. 12 చెప్పగలిగిన వాళ్ళు 12 చెప్పుకుంటే బెటరా? చాలు. 12 చెప్పగలిగిన వాళ్ళు 12 నామాలని 12 × 9 సార్లు చెప్తే 108 పేర్లు అయిపోతాయి. అట్లా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక సులువు కోసం చెప్పడమే. లేదంటే వారాహి అష్టోత్తరం ప్రత్యేకంగా ఉంది, వారాహి సహస్రనామం ఉంది, వారాహి కవచం ఉంది, వారాహి స్తోత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఈ దేవతకు ఎంతో ఉపాసన మార్గం, ఎంతో ఉపాసన పద్ధతి ఉంటే తప్ప కానీ ఇవన్నీ ఉండవు. ఏదో నిన్నగాక మొన్న వచ్చిందంటే కాదు. వారాహికి అసలు ఎంత విశేషమైన ఆవరణార్చన, ఒక్కొక్క ఆవరణం ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క తంతుకి ఆమెకు విశేషమైన అర్చనా పద్ధతి ఉన్నది వారాహికి చాలా. ఇప్పుడు ఆ 12 నామాలు చూద్దాం మనం. అలాగే అండి. ఫస్ట్ మొట్టమొదటి పేరు అమ్మవారి పేరు పంచమి. పంచమి తిథి పేరు కదా ఇది, కానీ మీకు సప్తమాతృకల్లో 5వది కాబట్టి పంచమి. ఓకే. తర్వాత ఇంకొకటి అనుకోవచ్చు, పంచమి అంటే పంచభూతాలకి అధిపతి కాబట్టి పంచమి అని కూడా అనుకోవచ్చు. పంచమి అని పేరు ఉంది కాబట్టి మరి ఏం చేసుకోవచ్చు చెప్పంటే పంచమ్యై నమః అని చేసుకోవచ్చు. రెండవది వచ్చి దండనాథ, అంటే యుద్ధ సైన్యాధ్యక్షురాలు, దండాన్ని చేతిలో పట్టుకొని ఆ సైన్యాన్ని అంతా కూడా కమాండ్ చేసి ఆమె కంట్రోల్ చేసేటువంటి సామర్థ్యాన్ని కలది. దండనాథ అంటే క్రమశిక్షణలో పెట్టేటువంటి లక్షణం కలది అనుకోండి. స్కూల్ టీచర్ చేతిలో కర్ర పట్టుకుంటారు, అట్లనే అనుకోవచ్చు. దండనాథాయై నమః అనుకోవచ్చు. ఇది రెండవ పేరు. మూడవ పేరు వచ్చేసి సంకేతాయై నమః. నాలుగవది సమయేశ్వర్యై నమః. ఐదవ పేరు సమయ సంకేతాయై నమః. ఆరవ పేరు వారాహ్యై నమః. ఏడవ పేరు పోత్రిణ్యై నమః. పోత్రి అంటే అడవి పంది అని అర్థం, నిఘంటు అర్థం. సో పోత్రిని అంటే అడవి పంది లాంటి ముఖాన్ని కలది అని అర్థం. పోత్రిణ్యై నమః అని చేసుకోవచ్చు. తర్వాత శివ అంటే పుల్లింగం, శివుడు అర్థం. శివ అంటే స్త్రీలింగం, అంటే పరమేశ్వరుడికి సంబంధించినది లేదా శక్తి అని అర్థం. శివ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది సౌందర్యలో, శివాకారే మంచి అని వస్తుంది ఒక శ్లోకంలో. శివాకారం అంటే త్రికోణము, ట్రయాంగిల్ ని శివాకారం అన్నారు. అది శక్తి స్వరూపం, అమ్మవారి స్వరూపంగా శక్తి స్వరూపంగా తీసుకోవచ్చు. శివాయై నమః. తర్వాత వార్తాళ్యై నమః. వార్తాళి అనేది కూడా అమ్మవారికి ఇంకొక పేరు. తర్వాత మహాసేనాయై నమః. తర్వాత ఆజ్ఞా చక్రేశ్వర్యై నమః. తర్వాత అరిఘ్నై నమః. అరిఘ్నియై నమః. అరి అంటే శత్రువు, ఘ్న అంటే సంపునది, శత్రువుని హతమార్చినది అంటే అరిఘ్ని అని అర్థం. సో ఈ 12 నామాలు ఏ ఒక్క నామం వాళ్ళకి ఈజీగా ఉన్నా సరే ఓం పంచమ్యై నమః అని జపం చేసుకోవచ్చు. లేదు ఇంక కొంచెం మాకు ఇంకా చిన్న అడ్వాన్స్డ్ వెర్షన్ కావాలి అంటే లలిత మన వారాహి సహస్రనామంలో ఉండే ఒక నామం ఉంది, ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఈ నామాన్ని ఐం గ్లౌం వారాహ్యై నమః అని చేసుకోవచ్చు. గ్లౌం అనేటువంటిది వారాహి బీజము. ఎట్లయితే చెట్టు విత్తనంలో మన విత్తనంలో చెట్టు దాగి ఉంటుందో అట్లా ఈ బీజం అంటే విత్తనం తెలుసు కదా, సీడ్ అంటే ఓం శ్రీం క్రీం ఇట్లా ఈ టైప్ లో అది బీజం. అవన్నీ బీజాలే. ఇప్పుడు శ్రీం హ్రీం క్లీం అన్ని కూడా బీజాక్షరాలే. దేవతా తత్వం దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మన ఎంతో పెద్ద మర్రి చెట్టు ఇంత చిన్న గింజలో ఉంటుంది. మీరు దాన్ని కట్ చేసి చూపించండి అంటే మీకు కనిపిస్తుంది కదా. దాన్ని కొంచెం సాధన చేయాలి, మంచి మెటలు పాతాలి, అది మొలకెత్తాలి, దానికి నీళ్ళు వేయాలి, దాన్ని కాపాడితే అప్పుడు మహావృక్షం అవుతుంది. అట్లా అని చెప్పి కట్ చేసి చూస్తే ఏం కనిపిస్తుంది మీకు, అంటే ఒక ప్రాసెస్, అది వృధా అంతే. కాబట్టి ఈ దేవత వారాహి బీజం కూడా గ్లౌమ్ అనేది బీజం. ఈ గ్లౌమ్ అనే మంత్రాన్ని మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా మనసులో అనుకుంటూ ఉన్నా కానీ మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓన్లీ గ్లౌమ్ చాలు, గ్లౌమ్ దాన్ని కరెక్ట్ గా పలకాలి. అదే ప్రాబ్లం, ఎందుకంటే అందరు చేసుకోవచ్చు, ఎవరికి ఏమి అడ్డు ఆపేం లేదు. కాకుంటే ఒక ప్రాపర్ గైడెన్స్ తో
ఎక్కడ శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆ పదాన్ని విడగొట్టాలి, ఎక్కడ కలపాలి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు బీజాక్షర మంత్రం గనక మనకు చేరింది అని అంటే ఖచ్చితంగా గురువు ద్వారానే తీసుకోవాలి తీసుకోవాలి. కదా. ఇప్పుడు ఇది చేయాలంటే గురువు ద్వారా మామూలుగా తీసుకోవాల్సిందా? నామాల్లో ఒకటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనం అన్నట్టుగానే ఉమ్, ఇది మామూలుగా ఓం ఐం గ్లోం వారాహినం అని అన్ని నామాలకు కూడా కలిపి చెప్తూ ఉంటారు. ఈ ఐం గ్లోం అనేటువంటిది ప్రిఫిక్స్, ఈ ముందు ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఆహా, మనకు వారాహి సహస్రనామాల్లో అన్ని నామాలకు ముందుగా కలిపి చెప్పుకోవచ్చు. ఉమ్, దీనికి ఏమి నియమం ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది పర్టికులర్ గా ఈ వారాహి నవరాత్రులు 9 రోజులే చేసుకోవాలా, లేదు అంటే నిత్యం కూడా చేసుకోవచ్చు అంటే? ఏ దేవత అయినా సరే నిత్య ఉపాస్య దేవతలు వీళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే ఏదో ఇది ఎండాకాలం వానకాలం లాగా కాదు. మనకు మానవుడు తన యొక్క ఉన్నతి కోసం, తన వెల్ఫేర్ కోసం చేయగలిగే ఒకటి పూజ. ఓకే. అది చేయనాడు మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. చేసిన నాడు మనకు ఎంతో పెద్ద కష్టం కూడా ఇంత చిన్నదాంతో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ దేవత అయినా సరేనండి, ప్రతి నిత్యము ఉపాసన చేసుకోవచ్చు, ప్రతిరోజు అనుష్ఠానం చేసుకోవచ్చు. దానికి ఏమి నియమం లేదు. పొద్దున స్నానం చేసి పూజ చేసుకుని బయటికి వెళ్ళిపోయారంటే ఇంకా తర్వాత మీ లైఫ్ స్టైల్ మీదే. అన్ని మిక్స్ చేసుకోవద్దు. ఇది తినొచ్చా, అది తాగొచ్చా, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా. ఫస్ట్ పొద్దున్నలోగానే స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడే పూజ చేసుకుని బయటికి వెళ్ళిపోవడమే. అక్కడ నీకు స్వామివారి దగ్గర అటెండెన్స్ పడ్డది చాలు. ఇంకా తర్వాత ఆ రోజంతా దీనికే లింకప్ చేసుకొని నేను ఇది చేస్తే అది అవుతుందా, అది చేస్తే ఇది అవుతుందా, ఇప్పుడు ఇది చేయొచ్చో, అక్కడికి వెళ్ళొచ్చో, వెళ్ళకూడదు. వారి నిత్యము చేసేటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళ దాంతో ముందుకెళ్ళిపోవడమే. అన్ని కలుపుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఉన్న పరిస్థితుల్లో ఒకరు భక్తితో ఆరాధిస్తారు, అది ఉపాసన అయినా ఆరాధన అయినా. కొంతమంది ఇష్టంతో చేస్తారు భగవంతుడి పైన, కొంతమంది కామ్యం కోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ నామాల్లో అంటే ఏది చేసినా అన్నిటికీ వర్తిస్తుంది అన్నారు. ప్రత్యేకించి పలానా గృహమే అనుకోండి, నాకు ఈ నామం చేస్తే అవుతుంది, అట్లాంటి పర్టికులర్ గా కూడా ఏమైనా నామం తీసుకొని చేసుకునే అవకాశం? అమ్మవారికి అష్టలక్ష్మి స్వరూపిణి, అష్ట దారిద్ర్య నాశిని, ఇష్టకామ్య ప్రదాయిని వారాహి నమోస్తుతే. ఇంకా మీకు అష్టలక్ష్మి స్వరూపిణి అని చెప్పినప్పుడు అమ్మవారు మీరు అన్నట్టు కామ్యం అంటే కోరిక, అంతే. మంచి కోరికను కామ్యం అంటారు. దానికి అర్థము మామూలుగా ప్రాపర్ ఒక డిక్షనరీ మీనింగ్ వచ్చి కామ్యకర్మ అంటే ఏదో కావాలి అని చేసేది, అంతే. ఇప్పుడు నా మనోవాంఛ తీరింది అంటారు, అంటే నా కోరిక తీరింది. కోరిక అంటే ఏంటి? నాకు ఏదో ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, మంచి ఉద్యోగం కావాలి. ఇవన్నీ మనిషికి ఉండేటువంటి కామ్యాలు, అంటే కోరికలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ దేవతకి మీరు ఏ కామ్యము, ఏ అభీష్టము సిద్ధించాలన్నా కూడా ఈ దేవతను పూజించవచ్చు. ఇంతకుముందు అనుకున్నట్టు ఈ అమ్మవారు ఓన్లీ ఇల్లు మాత్రమే ఇస్తుందండి, ఇంక వేరే చెప్పడానికి లేదు. బేసిక్ గా వారాహి అమ్మవారు అనగానే ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ల్యాండ్ కు సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నా, మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఈ భూ సంబంధితమైన వాటికి మాత్రమే వారాహిని పూజిస్తారు అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కన్స్ట్రక్షన్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మొదలు పెట్టారు ఈ మధ్య కాలంలో. భూమి అసలు ఎవరికి భూమి వద్దు? అందరికీ పండాలంటే భూమి లేకుండా పంట ఎక్కడి నుంచి పండుతుంది? అంతే. మనకు పంటలు బాగా పండి, కరువు లేకుండా ఉండి, భూమి సస్యశ్యామలంగా ఉండాలంటే మరి భూవరాహస్వామి విగ్రహం కావాలి కదా. మరి తింటం లేకుంటే. అవును. కాబట్టి మరి అక్కడి నుంచే ప్రారంభం చేసుకుంటే, మరి భూమి లేకుంటే అసలు ఏమున్నాయి? భూమి లేకుంటే మనకు వస్త్రాలు లేదు, బంగారం లేదు, ధాన్యం లేదు, ధనం లేదు, పెట్రోల్ లేదు, అసలు మనమే లేము. కాబట్టి భూమి అనేటువంటిది మనకు అందరికీ ఆధారం. ప్రతి ఒక్క మనిషికి కానీ జంతువుకి కానివ్వండి, భూమి ఒక ఆధార స్థానం. అది లేకుండా ఏ మనిషి ఏం చేయలేడు. ఇల్లు కట్టినా, గుడి కట్టినా, చెరువులు తవ్వినా, నదులు అసలు భూమి లేకుండా. అందుకని చెప్పి మీరు అన్నట్టు అంటే ఏం లేదు, దీన్ని ఒక్క దేవతనే హైప్ చేసేసి ఇంకా ఏమి ఈ టైంకి వచ్చి మళ్ళీ మీరు చూడండి, ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు మాత్రమే వారాహి గుడికి వెళ్తారు, మళ్ళీ తర్వాత ఒక్కడు కూడా గుడికి పోరు. ఎందుకంటే ఏదేదో ఒక ఫార్మాలిటీ లాగా అయిపోయింది, ఇది చేస్తే అయిపోయింది. కాదు, అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక దేవతా స్వరూపము ఎంతో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇట్లాంటి విశేష దేవతా స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. ఇప్పుడు మాకు మరి నేను ఆస్ట్రేలియాలో 2012 నుంచే వారాహి నవరాత్రులు చేస్తూ వస్తున్నా, 14 ఏళ్ళు మరి ఇప్పటికీ చూసుకుంటే. ఎక్కడ కొంచెం కూడా పబ్లిష్ చేసి ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే మనకు ఉపాస్య దేవత, మనకు ఇష్టమైన దేవత, మనం చేసుకుంటున్నాం. అమ్మవారికి చక్కగా వేదోక్తంగా మంచి ఆమెకు అన్ని మంచి ప్రసాదాలు, భూమిలో పండే దుంపలు, అమ్మవారికి చిలకడ దుంపలు పెడతారు, తర్వాత చామ దుంపలు పెడతారు, తర్వాత వేరుశెనగ గుళ్ళు, పల్లీలు పెడతారు. అమ్మవారికి తర్వాత మిరియాలు వేసిన పొంగల్ నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ ఆ మంచి ఒక వైదిక విధానం. ఎక్కడెక్కడైతే వచ్చి ఈ ప్రత్యేకమైన దేవతకి శ్రీచక్రార్చన విధానం చాలా విశేషంగా ఉందండి. మామూలు దేవత కాదు. మీరు కూర్చొని అసలు పరమానంద తంత్రం అనే గ్రంథంలో అసలు ఈమె గురించిన ఉపాసన విధానం ఉంది. ఇవన్నీ మాట్లాడాలంటే సంస్కృతం బాగా రావాలండి, లేకుంటే ఎవరు మాట్లాడినా పట్టించుకోవద్దు. మీరు ఎవరన్నా అడిగితే అడగాలి, వాట్ ఈజ్ యువర్ అథారిటీ, నీకున్న అథారిటీ ఏంటి, ఎక్కడి నుంచి చెప్తున్నావు నాకు మెన్షన్ చెయ్యి. అట్లా చెప్తే ఓకే, దాన్ని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని జనాలు ఏది మంచిగా ఇచ్చో ఫాలో అవుతారు. ఇవాళ ఇప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయి, కానీ కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు ఎవరికి అందుబాటులో లేవు. అవి ఓన్లీ మీకు బనారస్లో, వారణాసిలో ఒక ప్రెస్ ఉంది, చౌఖాంబా సురభారతి అని.
వాళ్ళు ఎన్నో గ్రంథాలన్నీ కూడా వాళ్ళు దేవనాగరి లిపిలో ప్రింట్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్తే సంస్కృతంలో బాగా జ్ఞానం ఉంటే తప్పితే కానీ దానిలో ఉన్న మర్మాన్ని గుర్తుపట్టలేరు, అంత ఈజీ కాదు. కాబట్టి ఉపాసనా మార్గంగా ఉన్నప్పుడు ఉపాసనలో ఉండి వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళ మాటలు ఎక్కువగా కన్సిడర్ చేస్తే మనకు శ్రేయస్కరం. ఇప్పుడు ఇంటి పురోహితుడు ఉంటాడు, అతను అడగొచ్చు, అతనికి తప్పకుండా యజమాని మంచి కోరి తనకు ఖచ్చితంగా మంచి మార్గం చెప్తాడు. అవును. ఇప్పుడు ఎవరైనా సరే మీ ఇంటికి పూజారి అంటే అతను ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి అర్చన చేస్తే మీరు బాగుండాలని చేస్తాడు కదా, అంతే. అతని మార్గం ఫాలో అవ్వచ్చు. అందరిది వినేస్తే ఇంకా అసలు కష్టం. ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి ఆరాధన ప్రత్యేకించి రాత్రి సమయంలోనే చేయాలంటున్నారు కదండి. ఏ దేవతకైనా వేదం ప్రకారం నక్తం చిరాహ దేవాహ, అన్ని దేవతలు రాత్రి తిరుగుతారంటుంది మరి. అంటే ఉపాసన పరంగా రాత్రిపూట చేస్తే మంచిదని మనకు చాలామంది అంటుంటారు గురువులు. కానీ మన ఉన్న అవకాశము, ఇప్పుడు చాలామంది వృత్తి ఉద్యోగాలు బిజీగా ఉంటారు, 9 to 5 జాబులు, పొద్దున సాయంకాలం ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయండి. కాబట్టి ప్రాతకాలము, సూర్యాస్తమయము, సూర్యోదయము, రాత్రి అంటే అర్ధరాత్రి కూర్చొని చేయాల్సిన నియమం లేదు. కొన్ని సాధనలకు ఉన్నాయి, అర్ధరాత్రి చేసుకోవడానికి శ్మశాన లెవెల్ చేయమని చెప్పే సాధనలు ఉన్నాయి. కానీ కామన్ మ్యాన్కి అవన్నీ అవసరం లేదు, సాధారణంగా మనిషికి అవన్నీ అవసరం లేదు. ఈ అమ్మవారికి కూడా అలా చేసే ఉంటాయా? అంటే కొంతమంది తాంత్రికులు వామాచారం పాటించే వాళ్ళు కొంచెం వాళ్ళు వేరే విధంగా పూజ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక ఆలయం అని ఉన్నప్పుడు, ఒక అర్చకుడు, ఒక వేద పద్ధతి ఉన్నప్పుడు పొద్దున సాయం మీరు అన్నట్టు మా అందరి దేవతలు చేసుకుంటే చేసుకోవచ్చు. నామస్మరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పొద్దున ఒక అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ లో ఇది పొద్దున నిత్య దీపారాధనలో భాగంగా ఈ అమ్మవారైనా ఏ అమ్మవారైనా చేసుకుని తర్వాత క్రతువులన్నీ కామన్ గా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నామం చేసుకుంటున్నాము అని అంటే డేలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నామం చేసుకుంటాము, తినడము అన్ని దగ్గర నుంచి నియమాలు పాటించాలా? ఏం అవసరం లేదు, ఇంకేం చేయలేము మనం. అందుకే చెప్తున్నా పొద్దున వెళ్ళగానే, అందుకే మనం ఏ పని మనం తుమ్మితేనే రామరామ అంటాం. అవును, మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఎవరైనా తుమ్మితే చిరంజీవ అంటాం. దానికి ఇక్కడ మీరు నియమం చూస్తున్నారా? చూస్తలేరు కదా. కాబట్టి అమ్మవారి నామం సంతోషంగా మీరు ఇప్పుడు ఏ మనిషి వాళ్ళ ఇష్టానుసారంగా ఆహార పదార్థాలు స్వీకరిస్తారండి. ఎవరెవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి. దీంతో స్పిరిచువాలిటీ మిక్స్ చేయొద్దు. ఒకవేళ మీరు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక సాధన చేసి ఆ ఫుడ్ హ్యాబిట్స్ మానేసుకుంటే సంతోషమే. లేకుంటే ఏం చేస్తారు తెలుసా? అమ్మో పూజ చేస్తే ఇవి మానేయాలని చెప్పి వాడు పూజ మానేస్తాడు. ఉన్నారు అట్లా కూడా. కాబట్టి ఏం లేదు, మనకు కావాల్సింది ఏంటంటే ఎవరైనా సరే మనం పూజ చేస్తే మోటివేషన్ చేయాలి. ఇప్పుడు యంగ్స్టర్స్కి నువ్వు అద్దినొద్దు ఇద్దినొద్దు అంటే వాళ్ళు ఫస్ట్ అమ్మో ఇది నాకు వర్కౌట్ కాదు పూజ మానేసి అద్దినే దానికి మొగ్గు చూపిస్తుంటారు. కాబట్టి చెప్పాలి పిల్లలకి, నాన్న నువ్వు మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఒక 5 నిమిషాలు ఓం నమః శివాయ నమో నారాయణ జపం చేసుకొని తర్వాత ఇష్టం రా అంటే వాడు హ్యాపీగా బ్రహ్మాండంగా రోజు దండం పెట్టుకుంటాడు. వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పాలి. బొట్టు పెట్టుకోవాలి, చిన్నగా ఆవాగినంత బొట్టు పెట్టుకోరు, ఎంత నామూషియో. మరి లేనప్పుడు కదా, అంతే. ఎంత పదార్థం వండినా ఉప్పు లేకుంటే కూర రుచించదు కదండి. కాబట్టి దైవానుగ్రహం రావాలంటే కొన్ని మినిమం చేస్తే చాలు. విహిత కర్మలు అంటే ఖచ్చితంగా చేయవలసింది అని ఉంటాయి కొన్ని, అవి చేస్తే చాలు. అవి చేయకుంటే వచ్చే పాపము అనంతమైన పాపము. చాలా చిన్నవి మైనర్ బుజ్జి చాలా సూక్ష్మమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ఏమి కలుపుకోవద్దు. నామస్మరణకి ఏ నియమం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం తిన్నా పడుకున్నా లేచినా ఎలాంటి కాలకృత్యాలు తీసుకున్నా మనస్సుకి అశుద్ధమైనటువంటి లేదు, శరీరానికి అశుద్ధం ఉన్నది. శరీరం కొంచెం మనకి మలమూత్రాలతో ఉంటుంది కాబట్టి దానికి శుభ్రత అవసరం. మానసికంగా ఎలా వస్తుంది పరిశుభ్రత అంటే ఒక నామస్మరణ వల్ల, ఆలోచన చేయడం వల్ల, వేదాన్ని గురించి ఆలోచన చేయడం వల్ల. అట్లాంటి ప్రత్యేకంగా అదే టైంలో ప్రారంభం చేయొద్దు. అంటే నిత్యము ప్రాక్టీస్ చేసుకునే అనుభవం పెంచుకోవాలి. ఒక అభ్యాసం చేస్తే ఆ అభ్యాసం ప్రకారంగా ఈ సమయాలలో నా మైండ్లో తెలియకుండానే నాకు మా సబ్కాన్షియస్ మైండ్కి ఒక దేవత జపం నడుస్తూ ఉంటుంది. దాన్ని జప అంటారు. అంటే మన ప్రత్యక్షమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే చిన్న మెదడు అది వేరే పనులు ఆలోచన చేస్తూ ఉంటుంది కదా, దాన్ని జప అంటారు. అంటే జపం చేయకుండానే జపం చేయడము, వితౌట్ మీ జోక్యం. అది చాలా పెద్ద స్థితి. కాబట్టి 24/7 ఎప్పుడంటే అప్పుడు నిత్య నామస్మరణ చేయొచ్చు. వాళ్ళ ఇష్ట దేవతను కానీ ఏ దేవత అయినా సరే చేసుకోవచ్చు. లలిత సహస్రనామాల్లోనే అమ్మవారి సంబంధించిన నామము ఉంటుంది, ప్లస్ లలిత అమ్మవారి పరివార దేవతగా ఈవిడ ఉంటుంది. కాబట్టి ఎందుకు ప్రత్యేకించి ఈమె పరివార దేవతని మేము ఆరాధించాలి? మెయిన్ మూలం ఎవరైతే ఉన్నారో ఆమెను పట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు వీళ్ళంతా ఈమెను ఆరాధించమని చెప్పడం అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య కాలం. ఏం చెప్తారండి? ఏం లేదు, లలిత అమ్మవారి శక్తి స్వరూపమే వారాహి. సో వారాహిని పూజించినా లలితను పూజించినా వారాహిని పూజించినట్టే. ఎందుకంటే వీళ్ళిద్దరు లేకుండా ఆమె ఎందుకు తెలుసా? భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామ వార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం. ఎలాంటి లలిత అమ్మవారిని పూజిస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు చూడండి. భజే శ్రీచక్ర మధ్యస్థాం,
శ్రీచక్ర మధ్యలో ఉన్నటువంటి ఎవరిని పూజిస్తున్నాను నేను? లలిత అమ్మవారిని. ఎలాంటి లలిత అమ్మవారిని పూజిస్తున్నాను? ఎవరితో ఉన్న అమ్మవారిని అంటే దక్షిణోత్తర యోస్తదా. దక్షిణం అంటే కుడివైపు, ఉత్తరం అంటే ఎడం వైపు. దక్షిణ ఉత్తరం అంటే సౌత్ నార్త్ కదా. అమ్మవారు తూర్పు ముఖం చూస్తున్నప్పుడు కుడివైపు దక్షిణం ఉంటుంది, ఎడమవైపు ఉత్తరం ఉంటుంది. సో అమ్మవారికి ఎవరెవరు ఉన్నారు? దక్షిణోత్తర యోస్తదా. సదా అంటే ఎల్లవేళలా, ఎప్పుడో అప్పుడు పార్ట్ టైం జాబ్ కాదు. పక్కన రాజశ్యామల, ఇటు పక్కన వారాహి ఉంటారు. అలాంటి లలితా అమ్మవారిని నేను పూజిస్తున్నా అన్నారు. అంతేగాని ఓన్లీ నేను లలితా అమ్మవారిని పూజిస్తున్నా అనలేదు. కాబట్టి ఈ అమ్మవారు ఎందుకు పూజించాలి అంటే లలితా అమ్మవారికి ఎన్నో, ఇప్పుడు భండాసుర వధనే ఉందనుకోండి, దాంట్లో ఈమె గురించి ఎంత అద్భుతంగా కీర్తించి అసలు ఈమె శక్తులు ఎంతో గొప్పగా ఉండకుంటే ఈమెకు అంత విస్తారమైన ఎలాబొరేటెడ్ పూజా విధానము, ఈమెకు ఎంతో విశేషమైన పాత్రా సాధనాలు, అర్ఘ్య ప్రదానాలు, అర్ఘ్యాలు, ఆవరణ విధానము, తర్పణాలు ఎన్నో ఉన్నాయి వారాహికి. మీకు చెప్పిన కదా మీకు నేను, దండిని క్రమమైన అర్చన ఉంది అమ్మవారికి, శ్రీచక్రార్చన. అద్భుతమైన దేవతా పరివారం అమ్మవారిది దానిలో. కాబట్టి అట్లా ఈ దేవతను ఇప్పుడు ఈ రామనవమి వచ్చిందండి, రాముని పూజ చేస్తాం. అదెందుకంటే విష్ణు ఉన్నాడు కదా, రాముని ఎందుకు పూజ చేస్తారంటే రామావతారం ఇచ్చేటువంటి సందేశం రామావతారం ఇచ్చింది, ఆదర్శ పురుషుడు కాబట్టి రాముని పూజించుకుంటున్నాము. ఆయనే విష్ణు అవతారమే కదా. అదేవిధంగా లలితామ్మవారి స్వరూపమే వారాహి కాబట్టి ఆమె స్వరూపం యొక్క విశేషాన్నే మనము వారాహి రూపంగా అర్చన చేస్తూ ఉన్నాం. ఆమె ఆవిర్భవించిన సృష్టే, అందుకని చెప్పి వారాహిని పూజ చేసుకుంటున్నాము. మరి అట్లా అంటే అదేంటండి అట్లా అంటున్నారు, చాగంటి గారు గరికబడి గారు ప్రవచనాలు చెప్తున్నారు, మీరు చెప్తే ఎందుకు అండి అని అడిగితే ఎట్లుంటుంది? దేని ప్రత్యేకత దానికే ఉంది. కాబట్టి మనము ఎవరు అమ్మవారు మనకు మనస్సుకి మానవులకి శ్రేయస్సు చేస్తుంది, కళ్యాణం చేస్తుంది. అలాంటప్పుడు ఆమెకి ఎంతో విశేషంగా పూర్వ ఋషులు వీళ్ళు ఈ దేవత గురించి ఎంతో విశేషంగా చెప్పినప్పుడు ఈమె గురించి పూజ చేస్తే వచ్చే నష్టం ఏం లేదు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. విశేషంగా మనకు నచ్చింది మనం తప్పులు లేకుండా ఏదైనా చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, సందేహం కూడా లేదు అందులో. ఇంకా అసలు ఒక రకంగా అడిగితే అసలు మీ ఇంట్లో మీరే పూజారి, ఇంకా 100 మంది 100 రకాలు చెప్పేసి వాళ్ళకు ఉండేటువంటి అథెంటిసిటీ ఏంటి, అసలు అధికారంగా ఎక్కడి నుంచి చెప్తున్నారు ఇవాళ రేపు, అది ఇబ్బంది కొంచెం అందరికి నమ్మడం కష్టంగా ఉండొచ్చేమో. కాబట్టి ఏంటంటే వాళ్ళకు మనం ఎట్లయితే మన పిల్లల్ని మనం పుస్తకం చదివి పెంచాం కదండి, మీకు పిల్లలు అంటే మీ పిల్లలు మీరు పెంచుతారు, మీ పద్ధతి ప్రకారం పెంచుకుంటూ వస్తారు, పిల్లలు బాగుండాలని చూస్తారు. అంతేగాని లేదండి పక్కింటి వాళ్ళ పెంచుతున్నారని చెప్పి వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి సిలబస్ తీసుకొని పెంచారు కదా. అట్లనే మన ఇంటి దేవత కూడా మన పిల్లలాగే అనుకోవాలి. మరి అంటే ఈజీ చేయడానికి, సులువు చేయడానికి. కాబట్టి మీ ఇంట్లో మీరే పూజారి, ఏడాదికి ఒక రోజు మీ ఇంటికి బ్రాహ్మణుడు చర్చన పూజ చేస్తే మీరు అతను చెప్పిన పద్ధతి ప్రకారం చక్కగా చేసుకుంటారు. అంతేగాని అనుమానం అనేది లేదండి. దేవత యందు విశ్వాసాన్ని కలిగి మంచి శుభ్రంగా శుద్ధమైన మనసుతో అర్చన చేసుకొని ఓ నామాలు చదవాలి అంటే వినండి. చాలామంది రికార్డ్ చేసి పెట్టారు. ఇప్పుడు బాంబే సిస్టర్స్ అద్భుతంగా ఉచ్చారణ దోషాలు లేకుండా ఎంతో మెటిక్యులస్గా చదివి పెట్టారు. అలాంటివి వింటూ చేసుకోవచ్చు. ఏం దోషం ఉంది? ఏం దోషం లేదు. వరాహి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచొచ్చా? అద్భుతంగా ఉంచుకోవచ్చు, తప్పలేదు. ఏ దేవత ఫోటో ఉంచుకోవచ్చు. అంటే చాలా మంది అదే మనం ఇందాకనే అనుకున్నాం కదా, వద్దు ఉగ్ర రూపము అని, లేకపోతే అలా వద్దు అని చెప్పి లలిత అమ్మవారిని పెట్టుకుంటే ఇంకా పరివార దేవతలుగా ఉన్నారు కాబట్టి అమ్మవారి ఫోటోనే పెట్టాలి. లలిత అమ్మవారితో పాటుగా శ్యామలాని వారాహిని కలిసిన ఫోటో పెట్టుకోవాలి, ఉత్తమం, అద్భుతంగా ఉంటుంది. ఉత్తమం అంటే ఇంకా అసలు అది కదా త్రిశక్త్యాత్మక 3 శక్తులు ఒక చోట. లలిత అమ్మవారి యొక్క శక్తులే వాళ్ళిద్దరు. ఇప్పుడు రాజశ్యామల అనే అమ్మవారు, ఆమె పేరు రాజమాతంగి అని పేరు ఆమెకి. ఆమెకు సంగీత నాయిక అని పేరు. ప్రత్యేకంగా విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ అందరూ కూడా ఇంకా ఆమెను ఎక్కువ పట్టుకోవాలి ఈమెకంటే అని అడిగితే. ఎందుకంటే ఆమెకు ఎక్కువ అట్లాంటి కళలు వాటి యందు ఆమె అనుగ్రహించే లక్షణం ఎక్కువ కలిగి ఉంటుంది. కాబట్టి అందుకే శ్యామా వార్తాలి, శ్యామల వారాహి కలిసిన లలిత అమ్మవారి ఫోటో ప్రతి ఒక్క మానవుడు ఇంట్లో ఏమీ సందేహం అనేది లేకుండా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం ఎవరికి జరగదు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వచ్చేస్తుంది. ఒకరు చెప్పింది వినడం వల్ల ఇలా, ఇంకొకరు చెప్పింది వినడం వల్ల ఇలా అని చెప్పి మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చేసింది. బ్రహ్మాండంగా అందరూ వారాహి యందు విశేషమైన భక్తిని శ్రద్ధ నుంచి ఎక్కడ ఆలయం ఉన్నా వెళ్ళి, ఇంట్లో కుదరకుంటే ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారికి ఒక పక్కన కూర్చొని ఆమె నామాన్ని కొన్నిసార్లు జపం చేసుకొని వెళ్ళినా కూడా మంచిది. అంటే ఎంతో చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు. పాతకాలంలో తక్కువ తెలుసుకొని ఎక్కువ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ తెలుసుకొని ఏం చేయట్లేదు, అసలు చేయాలన్న ప్రయత్నం కూడా చేయట్లేదు. దాంట్లో ఇప్పుడు అందరూ మాలాంటి వచ్చి కూర్చొని అందరూ తలవాటు చెప్పి వెళ్ళిపోతుంటారు. ఎవరిది వినాలి, ఎవరిది చేయాలి అనేటువంటిది చాలా పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి ప్రాపర్గా దేనికైనా సరే అండి, వేదాల్లో వాటిలో గ్రంథాల్లో మనకు ధర్మ గ్రంథాలు అన్నింటిలో కూడా ప్రతిదీ పూజా విధానం మంచిగా మనకు అసలు ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వకుండా వదిలిపెట్టబడలేదు. కాకుండా దానికి తగ్గట్టు కరెక్ట్గా చెప్పేవాడు రావాలి. అంతే.
అప్పుడు వాళ్ళకు జనాలకు బాగా ఓహో ఇతను చెప్పేది కరెక్ట్గా ఆథెంటిక్గా చెప్తున్నాడు, అధికారికంగా చెప్తున్నాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసి ఇంకా బాగా ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి అందరూ నిస్సందేహంగా వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి